అవును నిలదీయొచ్చు కదా వచ్చి, ఎందుకు అసెంబ్లీకి వచ్చి నిలదీయలేకపోతున్నారు? బయటకు ఎందుకు లేకపోతున్నారు కేసీఆర్ గారు? ఎందుకు రారు? ఎందుకు రాలేదు? 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదంటే ఆయన పెద్ద ఆయన వయసు నీకు వచ్చినప్పుడు తెలుసుద్ది. ఆయన పెద్ద మనిషిని అనకూడదు పాపం. ఆయన ఇప్పుడు కవిత చేయబట్టి నుంచి ఆమె కుమిలిపోతున్నాడు ముసలోడు. ఎందుకంటే కొడుకు ఒక దిక్కు చేయబట్టే, అల్లుడు ఒక దిక్కు చేయబట్టే. ఎన్ని తట్టుకుంటా చెప్పు? మన ఇంట్లో మనం తట్టుకుంటామా చెప్పండి? ఆయన నిలబడ్డాడు కాబట్టి, అదే చెప్తున్నా, కేసీఆర్ నిలబడ్డాడు కాబట్టి అందరికి కేసీఆర్ ఫ్యాన్ ఉన్నారు కాబట్టి నడుస్తుంది. రేపు కేసీఆర్ పోయిందంటే అంత ఊస్తుంది. కవిత చూడు సంపాదించినంత సంపాదించింది, ఇప్పుడు లాస్ట్కి వచ్చి అటగిద లేస్తుంది, ఇంట్లో కొట్టుకుంటూ పోతుంది. ఆయన హరీష్ రావు మంచోడు కాదు, లేకపోతే మరి రామన్న ఇట్లా రామన్న సాడు, సంతోష్ రావు మంచోడు కాదు, వీడు మంచోడు వాడు మంచోడు. నీ దగ్గర రూపాయి ఎక్కడ రమ్మా? నువ్వు బీటి పారు చేసుకున్న తల్లివి. తల్లి ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? నీ ఊరు పేరు ఏంది? ఏంది నీ సంగతి ఏంది చెప్పు? నువ్వు నాకు అర్థం కాదు. కానీ 20 సంవత్సరాలు దగ్గర సంపాదించుకొని రూపాయి తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అన్ని కట్టుకొని కోట్లు సంపాదించి ఇలా తండ్రి పార్టీకే నువ్వు అడ్డంగా గీతలు పెడతావా నువ్వు? ఏంది నీ పద్ధతి? ఏంది అమ్మ? నువ్వు పబ్లిక్ రా, నీకు ఎట్లా చెప్తారు? ఆగుజరుండు. కేసీఆర్ మాట కేసీఆర్ బాట కాబట్టి వాళ్ళు ఊకుంటారు. కవితమ్మ నీకు మంచిగా చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకో చెల్లె. నువ్వు ఒక్కటే చెప్తున్నా నేను, నువ్వు మళ్ళా కేసీఆర్ దగ్గర పోయి బాబు తప్పు అయిందని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయి, నీకు విలువ ఉంటది. నువ్వు మాత్రం ఎక్కడ గెలవని 100% చెప్తున్నా, పక్కా చెప్తున్నా నేను. ఎక్కడ గెలవని నేను రాసిస్తా, నేను పక్కా చెప్తున్నా. ఒక మాట సార్, మన కేటీఆర్ గారు నన్ను అడగలేదు ఉండమని, నాకేమి చెప్పకుండా, నాకు చెప్పబెట్టకుండా సస్పెండ్ చేశారు కాబట్టి నేను రాజీనామా చేసా, బయటకు వచ్చా. 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను అని జనంలోకి చెబుతుంది సార్ జాగృతి ద్వారా. అవునమ్మా, వినండి. నువ్వు ఒక ఆడపిల్లలు, ఇప్పుడు ఆమె ఒక ఆడపిల్ల. ఏంది ఆడపిల్ల అంటే? రాలేదా మన ఇంటి కాడికని? అంటే మనం చెప్పేదాకా మన ఇంట్లో ఉంటారా? ఏ ఆడపిల్ల నాకు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఆడపిల్ల ఇప్పుడు ఏంటంటే ఆ మొగుడు వద్దన్నాడేమో, వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిందనో అమ్మ మంచిగా ఉండు నీ ఇంటికాడ. కానీ నువ్వు ఎందుకు మళ్ళీ డాడీ మీద ఇట్లని చెప్పుకుంటున్నావు? కేసీఆర్ మీద ఎందుకు చెప్తున్నావు? రామన్న మీద ఒకటి చెప్తావు, హరీష్ రావు మీద ఒకటి చెప్తావు, సంతోష్ రావు మీద చెప్తావు. మీరు దొంగలు అంటారు. నువ్వు దొంగతనం చేయలేవా చెల్లె నువ్వు? నీకు మూట తిరిగా లిక్కర్ మూట. మరి ఆ రోజు డాడీ ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, నీ గురించి ఎంత బాధపడి ఉంటాడు. ఎవరెవరి దగ్గర వచ్చి మాట్లాడి ఎంత నిన్ను బయటకు తీసుకొచ్చిండు, అది నీకు గుర్తుకొస్తలేదా? పెద్ద ఆయన కుమిలిపోతున్నాడు. నీకు కొంచెం అన్న బుద్ధి ఉందా? నీకేమన్నా గిట? నువ్వు ప్రజలు ఎట్లా తిరుగుతావు? తిరుగు నువ్వు చూద్దాం, తిరుగు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ పెడతావు, నువ్వు పార్టీ ఎట్లా పెడతావు చూడు. అది అంటే కొడుకు అంటే ఎవరికన్నా కోపం ఉంటుందా? కూతురు అంటే కోపం ఉంటుందా? కొడుకు కూతుర్లకే తండ్రి తల్లి మీద కోపం ఉంటది ఎప్పుడైనా. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి గాని చెడు గాని. ఎమ్మెల్సీ కవితనే ఒక్కసారి బీఆర్ఎస్ తో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచి చూపిమాను. ఎమ్మెల్యే వద్దు, ఎమ్మెల్సీ గెలిచి చూపిమాను. అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ జాగృతి కవితమ్మ కేసీఆర్ కే మోసం చేసింది, కన్న తండ్రికే మోసం చేసింది. కన్న తండ్రికే మోసం చేసింది. ఈమె కొత్తగా పార్టీ పెడితే ఈమెకి ఓట్లు వేస్తారు ఎవరైనా? ఎవరేరు. అక్కడ ఆంధ్రాలో చర్మిల మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగింది. మా జగనన్న బాణం వదిలిన బాణం అన్నది. వేసారు ఎవరైనా ఓట్లు? ఈ ఆంధ్ర అదే మంది తెలంగాణలో మాట్లాడాలా. ఈ కవితమ్మ చేసింది ఏమి లేదు, జాగృతి గీగృతి ఏం లేదు. కేసీఆర్ కి మోసం చేసింది కవితమ్మ. మొన్నటి వరకు ఒక పిల్ల ఒక అత్తోరింటికి వెళ్ళిపోతే ఏం పేరు ఉంటది? అత్తోరింటి పేరు ఉంటది. ఇప్పుడు కూడా కల్వకుంట్ల పేరు ఉన్నది. ఈమె లిక్కర్ కేసులు ఇవన్నీ చేసి తెలంగాణకు ఆగమాగం చేసింది. ఈమె పెద్ద లిక్కర్ రాని, డైమండ్ రాని. ఇటువంటిది మనకి ఏం మేలు చేస్తుంది? మనకి ఏం చేయదు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ఎంత పోనీ చేయలేదు. ఇప్పటికి మళ్ళా వాళ్ళకి తెలుస్తుంది కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి అంతా మంచిగా చేస్తాడు. వీడు మంచిగా చేస్తే వీడు ఉంటాడు, ఎవరు మంచిగా చేయకపోతే వాడు అధికారం ఊడిపోద్ది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, చూస్తారు జనం ఏం తెలుగు తక్కువలేం కాదు. వీడు ఇస్తాడు సన్న బియ్యము, వాడు కేసీఆర్ వచ్చినా సన్న బియ్యం ఇస్తామన్నాడు. ఎవడు వచ్చినా మనకు అదే బియ్యం ఇస్తాడు.
వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎవరు మంజూరు చేస్తాడు ఏంటని చూడాలా. ఆంధ్రాలో పెన్షన్ ఎంత ఉంది? 4,000 ఇస్తామన్నాడు, 4,000 ఇచ్చాడు. ముసలోళ్ళకి 4,000 ఇస్తామంటే ఇచ్చాడు. వికలాంగులకు 6,000, 15,000 అన్ని డెవలప్ అయిపోతున్నవి. ఇక్కడ ఎందుకు? ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోయేవి. దేని గురించి తగ్గిపోయేవి? అక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నవి. ఆంధ్రాలో ఒకప్పుడు ఇక్కడ ఒక ఎకరా 100 కోట్లు, అక్కడ ఇప్పుడు ఒక ఎకరా 60 కోట్లు. కేసీఆర్ అన్నాడు కదా, ఇప్పుడు భూమి రేట్లు అక్కడ పెరిగిపోతున్నవి. అడుగు కండిషన్ హైదరాబాద్. ఏమి లేదమ్మా డెవలప్ ఇక్కడ, ఏం లేదు. చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి వినాలా, వినకపోతే మోడీ పిల్లకి అక్కడ ఉంది, ఆడితో కట్ చేయించి వీడికి ఇవ్వాల్సిన పదార్థాలు అన్ని ఆపేస్తాడు. చంద్రబాబు నాయుడు హైలైట్, అన్ని ఆయనే చేస్తాడు. ఈవేళ 5 రూపాయలు భోజనం పెట్టేసి టిఫిన్ పెట్టేస్తామంటే ఇక్కడ అవ్వదు. అక్కడ 3 పూటలు పెడతాడు, ఇక్కడ 1 పూట 2 పూటలు పెడతాడు. ఆదివారం సెలవు, ఆదివారం కూడా అక్కడ ఉంది పేదోళ్ళకి. అన్నీ చేస్తాడు. ఏం కాదు కేసీఆర్ అంటే, కేసీఆర్ చేసిన పనులు వల్ల రాలేదు. కేసీఆర్ మంచి చేస్తే వస్తాడు. ఇప్పటికైనా పర్వాలేదు, కేసీఆర్ మంచి చేస్తే వస్తాడు. అది నేను చెప్పవలసింది అదేనా. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అవును. సో దాంట్లో అసలు టికెట్ ఎవరికి రావచ్చు అంటారు? మా నవీన్ యాదవ్ అన్నకు వస్తే కనుక 100% ఈసారి ఓటు కుద్ది గెలిపించుకుంటాం. ఎందుకంటే చాలా ఏళ్ళ మించి కష్టపడుతున్నాడు మా అన్న నవీన్ అన్న. చాలా ఏళ్ళ మించి దగ్గర నేనే చూస్తున్నా. నా వయసు వచ్చేసి 32, ఇంచుమించు 10 ఏళ్ళ మించి చూస్తున్నాను నేను. అన్న ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాకుండా కూడా ప్రజలకు మంచి చేస్తున్నాడు. ఈ నియోజకవర్గం ఏ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి మా నవీన్ యాదవ్ అన్నకు టికెట్ వస్తే మేము సంతోషపడగలం. ఒకవేళ నవీన్ గారు కాకుండా ఇంకెవరైనా అనుకుంటున్నారా? మా నవీన్ యాదవ్ అన్న ఎవరికి సపోర్ట్ ఇస్తే, వాళ్ళకు మేము ఓటు కుడుతాం. అది మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది కంపల్సరీ. ఎవరు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా గెలుస్తాడు 100%గా, డౌటే లేదు. కేసీఆర్ ముఖం చూసి 100% ఓటులు వేస్తారు, తప్పే లేదు. ఎందుకంటే ఆయన పెద్ద అయిన మాట మనిషి, కొన్ని విధాలుగా అన్ని పనులు చేసినాడు కాబట్టి, అన్ని నియోజకవర్గంలో మంచి చేసిన వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఆయన గెలిపిస్తారమ్మా. 100% గెలిపిస్తారు, డౌటే లేదు. బంజారాల్స్ ఆయనకే ముద్ర వేసిండు, అయిపోయా గెలిచిండు అనుకో, ఇంకేం లేదు, అంతే. ఆ సీటు ఎవరికి ఇచ్చినా గెలిపే కదా. నీకు ఇచ్చినా కానీ నువ్వు గెలుతావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తే. నీకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ, ఏ వ్యక్తికి ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్టే, పక్కా గెలిచినట్టే. పార్టీ వల్ల వీళ్ళందరూ గెలుస్తున్నారు అంటున్నారు కానీ వీళ్ళు హెల్ప్ చేసినందువల్ల కాదంటున్నారా? అంతే కదా మరి. అంతేనా? ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ గెలుస్తున్నారు కానీ వీళ్ళు చేసిన హెల్ప్ కానీ వీటన్నిటి వాళ్ళు కాదంటున్నారా? వీళ్ళది ఏం హెల్పింగ్ ఉండదు, అంత పెద్ద అయినదే కేసీఆర్దే. కేసీఆర్ ముఖం చూసి నడుస్తుందండి. కేసీఆర్ ముఖము, కేసీఆర్ కు ఫ్యాన్ నేను కూడా. మరి కేసీఆర్ గిట ఆయన గుర్తింపులు లేకపోతే కనుక అసలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటేయరండి. అది 100% చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఓటే లేదు, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎవరు ఉండరు ఇంకా అసలు. అంతే. మళ్ళీ కాంగ్రెసే.